అందరికీ నమస్కారం. ఈరోజు మా బాకూరు గ్రామంలో మా పెద్దమ్మ వాళ్ళు ఏమేమి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారో మీ అందరికీ చూపించడం జరుగుతుంది. ఇదిగోండి, ఈ కనిపిస్తున్నటువంటి ఈ గడ్డిపాక ఉంది కదా, ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో వరి పంటని వచ్చిన తర్వాత ఆ గడ్డిని పశువులకి వర్షాకాలంలో మేత కోసం ఈ విధంగా స్టోర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా ఇంటి పక్కనే ఉన్నటువంటి మా పెద్దమ్మ వాళ్ళ పొలంలో పసుపు మరియు పిప్పలు సేకరిస్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని శుభ్రపరిచి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఈ కనిపిస్తున్న ఇద్దరు మా పెద్దమ్మలు, అటుపక్క కనిపిస్తుంది మా అన్న. ఈరోజు పసుపు తవ్వడం, ఆ పసుపులో ఉన్నటువంటి వేరుపరిచి శుభ్రపరచడం అనేది గమనిస్తూ ఉన్నాం. ఇదిగోండి, ఇక్కడ ఈ బుట్టలో కనిపిస్తున్నది అంతర పంటగా వేసినటువంటి పిప్పళ్ళు. ఇది ముఖ్యంగా ఆయుర్వేదిక్ మందుల్లో వాడేటటువంటి ప్రధానమైనటువంటి ముడి సరుకు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇది పసుపు మీ అందరికీ తెలుసు. కొంచెం తక్కువ దిగుబడి అనేది రావడం